హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఇన్ సౌమ్య డైరీస్. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి 5 o'clock అయ్యింది. ఆల్రెడీ రెడీ అయిపోయాము. ఇక్కడ నుంచి తుంగనాథ్ వెళ్తున్నాం అనమాట. అండ్ చంద్రశీల్ అని చెప్పేసి వరల్డ్లోనే సెకండ్ హైయెస్ట్ అనమాట. శివ స్టాట్యూ అక్కడ ఉంటుంది. అండ్ మార్నింగ్ వ్యూ వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. Hello. గాయ్స్, ఇప్పుడు నేను ఉంటున్న స్టే వచ్చేసి హిమాలయన్ మెజెస్టిక్ అనమాట. సీరియస్లీ ఇప్పటి వరకు ఉన్న స్టేస్ అన్నీ చాలా బాగున్నాయి, బట్ ఇది నాకు స్పెషల్గా నచ్చింది. ఎందుకంటే ఇది నేచర్తో కనెక్ట్ అయింది ఈ స్టే వచ్చేసి. ఫస్ట్ థింగ్, అకామిడేషన్ చాలా బాగుంది. సెకండ్ థింగ్, చాలా క్లీన్లీనెస్గా మెయింటైన్ చేస్తున్నారు. లైక్ ఎప్పుడు వచ్చినా సరే చాలా క్లీన్ ఉంటుంది. అండ్ సర్వీస్ చాలా బాగుంటుంది. ఏం అడిగితే దానికి వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. థర్డ్ థింగ్ వచ్చేసి ఫుడ్ వచ్చేసి చాలా ఎక్సలెంట్. డైనింగ్ హాల్ ఏంటి, ఈ అకామిడేషన్ ఏంటి, స్టే ఏంటి, ఒకసారి మీరు చూసినట్లయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా సరే గుప్తకాశీ కానీ వస్తే హిమాలయన్ మెజెస్టిక్స్ పక్కాగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట. నేనైతే 5/5 ఇస్తాను దీనికి. ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. శంకర భోలేనాథ శంకర ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర. గాయస్, గుప్తకాశీ నుంచి చౌతా రోడ్ అయితే క్రేజీ ఉంది. ఫస్ట్ టైం యానిమల్స్ కనిపిస్తున్నాయి 10 days తర్వాత. డియర్స్, మంకీస్, పీకాక్స్ అన్నీనా. చూడండి ఎంత మంచి అడవి ఉందో. రోడ్ అయితే క్రేజీ ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది నాగ్తోర్న అంట. సర్పం యొక్క షేప్లో ఉంది. పాయిజన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి మనం చెప్తున్నారు. తేజ్ పత్తా मतलब मसाला दालचीनी होती है ना पेड़. अच्छा, ఇదిగోండి ఇక్కడ ఉన్న చెట్టు. గైస్, ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ తుంగనాథ్ స్టార్టింగ్ ట్రెక్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. తుంగనాథ్ గుడికి అయితే 3.5 kilometers. అక్కడి నుంచి చంద్రశీల్ స్టాట్యూకి వెళ్ళాలి, శివ స్టాట్యూకి వెళ్ళాలి అంటే ఇంకొక 1.5 kilometers ఉంటుంది. లెట్స్ గో. ఇదే బుకింగ్ కౌంటర్. తుంగనాథ్ ట్రెక్ స్టార్ట్ అయింది. ఒక 3/4 kilometer అయితే వచ్చాము. కంప్లీట్గా 4 to 5 kilometers ఉంటుంది. చాలా స్టీప్ ఉంటుంది ఇదైతే.
బట్ చాలా పీస్ఫుల్ ఉంటుంది నేచర్లో నుంచి నడుచుకొని వెళ్ళినప్పుడు. మేమైతే ప్రెజెంట్ షార్ట్కట్లో నడుచుకొని వెళ్తున్నాము. మాట్లాడితే ఆయాసం వస్తుంది. లెట్స్ గో. హలో హలో సిగ్నల్ కోస్టల్. హలో ఎండ ఎండగా లేకపోతే ఇంక ఈజీగా అయిపోవచ్చు యాక్చువల్లీ. चलो हम साथ चलेंगे, चलो आराम से. అంతేలా 1 kilometer to go. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకా ఒక 30 minutesలో వెళ్ళిపోవచ్చు. నాకు కేదార్నాథ్ కూడా ఇంత టఫ్గా అనిపించలేదు యాక్చువల్లీ. హైట్ ఎక్కువ, స్లోప్ ఎక్కువ. చాలా ఆల్మోస్ట్ వచ్చేసాము. టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇదైతే టెంపుల్. ఇక్కడ ఉన్నాము. గైస్ ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాను. కానీ ఇక్కడ క్రౌడ్ చూస్తే మామూలుగా లేదు. తప్పే కానీ లైన్ బ్రేక్ చేసి వచ్చాను అనమాట. ఇక్కడ నుంచి జనాలు చాలామంది ఉన్నారు. అయినా సరే లైన్ బ్రేక్ చేసినా సరే మాకు ఇంకొక 1 hour పడుతుంది. సో చూసారా గైస్ మా దర్శనం అయితే అయిపోయింది. సో తుంగనాథ్ నుంచి చంద్రశీల్ 1 kilometer అన్నమాట. అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. 30 minutes ఫోటో. అక్కడ ఏంటంటే వరల్డ్లోని 2nd highest శివ స్టాట్యూ అన్నమాట. సో చంద్రశీల్ అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. అక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు, వర్త్ గోయింగ్. సో లెట్స్ గో. చూపిస్తాను చూడండి ఎంత దూరం ఉందో. ఇక్కడ వరకు వచ్చాము, ఇంకా అక్కడ వరకు వెళ్ళాలి. ఇంకొక 1/2 hour 45 minutes పడుతుంది. వ్యూ అయితే
క్రేజీ ఉంది. అసలు నేను మాటల్లో కూడా చెప్పలేను ఈ వ్యూ కోసం. ఎవరైనా తిన్నది వస్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా చూసుకొని రండి. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మీరు ఈ 2 కంప్లీట్ చేసుకొని వెళ్ళొచ్చు. అనుకోకుండా రాంగ్ పవర్ బ్యాంక్ తెచ్చేసాను, ఇందులో ఛార్జింగ్ లేదు. సో ఆ పైకి వెళ్ళాక వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. అండ్ బ్రీతింగ్ కూడా పైకి వెళ్ళి పోతే చాలా తక్కువ అవుతుంది. లైక్ చాలా ఆల్టిట్యూడ్ వచ్చేసాం అనమాట. వరల్డ్లోనే సెకండ్ హైయెస్ట్ అంటే ఏంటి అనుకున్నాను, ఇంత ఎత్తు అనుకోలేదు. మబ్బుల కన్నా మీద నుంచి వెళ్ళిపోతున్నాం మేమైతే. క్రేజీగా ఉంది. సెకండ్ హైయెస్ట్ పీక్ శివ టెంపుల్ దగ్గరకు వచ్చినాము. క్రేజీ ఉంది ఇక్కడ నుంచి అయితే. లైక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్ కంట్రీ ఈవెంట్లో ఉందన్నమాట. క్రేజీ ఉంది, అది అసలు నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను.